నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం. కరడు కట్టిన ఇద్దరు దోపిడీ దొంగలను అరెస్ట్ చేసిన నల్గొండ జిల్లా పోలీస్ అడిషనల్ ఎస్పీ జి రమేష్. ఇట్టి దొంగతనం కేసును ఛేదించిన డీఎస్పీ శివరాం రెడ్డి, నల్గొండ సీఐ చాలిగౌరారం కొండల్ రెడ్డి, సిసిఎస్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, జితేందర్ రెడ్డి మరియు ఎస్ఐ కేతపల్లి సతీష్ మరియు సిబ్బందిని సిసిఎస్ ఎస్ఐ విజయ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ విష్ణువర్ధన్ గిరి, వాహిద్ పాషా, శ్రీనివాస్ రెడ్డి, ఫయాజ్, కానిస్టేబుల్ విజయ్ కుమార్లను అడిషనల్ ఎస్పీ నల్గొండ అభినందించారు. నవంబర్ నెల 28, 2025 సాయంత్రం సమయంలో సుమారు 7:30 గంటల ప్రాంతంలో ఉప్పుల వెంకటరమణ 42 సంవత్సరాలు, ఈమె ఇనుపాముల గ్రామం కేతపల్లి మండలంలో ఇంటి ముందు గేదెలు కట్టివేస్తుండగా ఒక వ్యక్తి సుమారుగా 20-25 సంవత్సరాల వయసు ఉంటాడు. ఆమె మెడ మీద నక్కబెట్టి బెదిరించి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు పుస్తకాలు మరియు చెవిదుద్దులు బలవంతంగా లాక్కుని వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించి కేతపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ప్రకారం కేసు రిజిస్టర్ అయింది. విచారణలో ఇన్వెస్టిగేషన్లో భాగంగా 4 టీంలు ఏర్పాటు చేశారు. డిఎస్పీ నల్గొండ టీము, అదేవిధంగా కేతపల్లి ఎస్ఐ గారు, చాలిగౌరారం సిఐ గారు, అదేవిధంగా సిసిఎస్ టీం, ఈ 4 టీంలు కలిసి ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఈ మహేష్ అనే వ్యక్తి ఈ కేతపల్లి దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే మన టీంలు పట్టుకున్నారు అన్నమాట. పట్టుకుంటే అప్పుడు తీసుకుని విచారిస్తే ఈ నేరంతో పాటు మరికొన్ని నేరాలు చేసినట్టుగా ఒప్పుకున్నాడు. ఆ రోజు బంగారు చైన్ పొందుకొని నార్కెట్పల్లిలో కూడా అక్కడ మోటార్ సైకిల్ దొంగతనం చేశాడు. అదేవిధంగా తర్వాత మళ్ళీ ఒకటి నార్కెట్పల్లిలో కూడా దొంగతనం చేశాడు. అతని యొక్క కన్ఫెషన్ ప్రకారం ఆ మోటార్ సైకిల్ మరియు ఆ బంగారం కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఇతని యొక్క దోస్త్ అయినటువంటి పత్లవత్త వినయ్, ఇతను చంపపేటలో ఉంటాడు. దోస్త్ అనమాట. ఈ నేరస్తులతో ఇతను పరిచయం ఉంది. సామాన్లు దగ్గర పెట్టుకోవడం కానీ లేకపోతే దాన్ని మార్చడం కానీ రిసీవర్ ఇతను. దీనికి సంబంధించి 2 బైకులు, ఒకటేమో స్ప్లెండర్, రెండోది ప్యాషన్ ప్లస్, 2 సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ బంగారు గొలుసు కూడా రికవర్ చేయడం జరిగింది. ఒక సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ గునిగంటి మహేష్ నూతనకల్ మండలం గోరెంట గ్రామస్తుడు, పరకా బజార్. ఇతను గత 8 సంవత్సరాల నుంచి నేర ప్రవృత్తిలో ఉన్నాడు. దాదాపు ఇప్పటి వరకు ఇంకా 55 దొంగతనాలు కానీ, చైన్ స్నాచింగ్ కానీ, సెల్ ఫోన్ దొంగతనాలు కానీ, ఇళ్లలో దొంగతనాలు కానీ చేశాడు. దీనికి సంబంధించి 2018లో రాచకొండ పోలీసులు పీడీ యాక్ట్ వేస్తే ఇతను 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. జైలు నుంచి వచ్చినా కూడా తన ప్రవృత్తిని మార్చుకోకుండా మళ్ళీ దొంగతనాలు చేశాడు. ఇంతకుముందు బయటకు వచ్చిన తర్వాత చైతన్యపురి, చిట్యాల, హయత్ నగర్, సింగేరుల, ఎల్బీ నగర్, గరిడేపల్లి, సూర్యాపేట రోడ్డు, కట్టంగూరు పోలీస్ స్టేషన్లో దొంగతనాలు చేసి జైలుకి వెళ్ళొచ్చాడు. అయినా కూడా తన పద్ధతి మార్చుకోకుండా మళ్ళీ గత ఫిబ్రవరి నెలలో మళ్ళీ దొంగతనం చేశాడు. దీనికి సంబంధించి ఈ గునిగంటి మహేష్ వయసు సుమారుగా 28 years. అతనికి సహాయం చేసినటువంటి పట్లవత్త వినయ్ 26 సంవత్సరాలు, ఇతను చంపపేట. వీళ్ళిద్దరిని మన వాళ్ళు సిసిఎస్ టీము చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన డిఎస్పీ గారు 4 టీములు, చాలిగౌరారం సిఐ గారు, కేతపల్లి సిఐ గారు 4 టీములు కలిసి వివిధ రకాల విచారణ చేసి